హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రేవతి తెలుగు పిల్లని. చాలా మంత్స్ అవుతుంది కదా నేను ఇట్లా వీడియోస్ చేయడము, ఇంకా లైవ్ కాల్స్ అన్నీ చాలా బంద్ చేసిన. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో తెలిసిందే కదా, చాలా సిక్ అయిపోతాం. సో ఇంకా నేను ఆ టైంలో వీడియోస్ చేయాలని ఓపిక కూడా లేదు నాకు. సో ఇప్పటికల్లి మీ పాడు వంటల కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటికల్లి నాకు వచ్చే 2 వంటలు అయితే నేను చేసేస్తా. మీరు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకేంటి విశేషాలు? నాకు వచ్చి 2 కూరలు అయితే చేస్తాను. ఇదైతే బెండకాయ పులుసు. సో ప్రాసెస్ అయితే మీరు చూడండి. ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే నార్మల్గా ఇస్తున్నా, కర్రీ గురించి అయితే నేను మాట్లాడడం లేదు. సో మీరు ఇట్లా కర్రీ చేయాలనుకుంటే సో ఆ వీడియో చూసి ప్రిపేర్ చేయండి. సూపర్ ఉంటుంది కర్రీ అయితే. నాకైతే నా ఫ్రెండ్ అయితే నేర్పించింది, శ్వేత అనే అమ్మాయి. ఇంకేంటి? సో నాకు చాలా కొత్తగా ఉంది నాకు మాట్లాడాలంటే. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఎన్ని మంత్స్ అవుతుందంటే అక్టోబర్ మేబీ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 9 మంత్స్ నుంచి నేను వీడియోస్ పెట్టడం లేదు అసలు. ఏదో ఓల్డ్ వీడియోస్ ఉంటే అవే సెండ్ చేసేస్తున్నాను నేను. ఇంకా ఇప్పటికల్లా అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో నాకు కూడా ఇన్కమింగ్ కావాలి కదా. సో ఇంట్లోనే కూర్చొని ఖాళీగా ఉండడం ఎందుకు, ఎంతో కొంత మనీ ఎర్న్ చేయొచ్చు కదా అని నా ఆలోచన. సో చాలామంది అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ టైం బాబా పాప అని. నాకైతే పాప పుట్టింది. మా పాప పుట్టి ఇప్పటికి నిన్నటితో 3rd మంత్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 18కి నాకు డెలివరీ అయింది. అసలు చాలా 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 సీరియస్ అయింది నాకు. ఇట్లా నేను మాట్లాడతాను మీ అందరితో నేను అనుకోలే. సో దేవుడు దయ వల్ల నేను బతికి బయటపడిన. దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి నా ఫ్యామిలీకి, అందరికీ కూడా. చాలా కొత్తగా ఉంది మాట్లాడాలంటే. ఇంకేంటి? ఏం మాట్లాడాలంటే అసలు ఏమి అర్థం కావట్లేదు నాకు. అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది. కర్రీ ప్రిపేర్ చేయడంలో అంత రాదు నాకు. నచ్చిన కర్రీస్ అయితేనే నేను చేయగలుగుతా. సో మీకోసం అయితే ఇప్పటికల్లా అయితే కర్రీస్ అయితే స్టార్ట్ చేస్తా. అసలు చాలా టైమింగ్ కూడా ఎక్కువ ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను నేను. సో ఇంకా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. లైవ్ కూడా ఇంకా ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తాను. సో అందరూ ఇంతకుముందు నన్ను ఎట్లా సపోర్ట్ చేశారో ఇక్కడ నుంచి కూడా నన్ను లైవ్ కాల్ అట్లనే సపోర్ట్ చేయండి. సో చిన్న పాప 2 మంత్స్ బేబీ ఉందనుక నేను లైవ్కి రాలేకపోతున్నాను. నేను లైవ్కి వద్దామన్న టైంకి సో పాప ఏడుస్తుంది. ఇప్పుడు కూడా వీడియోస్ చేద్దామన్న టైంకి పాప లేచి కూర్చుంది. ఏం చేయను, ఇద్దరు ఒకటేసారి సతాయిస్తారు. పెద్ద పాప ఏడుస్తుంది, చిన్న పాప ఏడుస్తుంది. చిన్న పాప ఏడుస్తే పెద్ద పాప ఏడుస్తుంది. సరిపోతుంది నాకు వీళ్ళిద్దరితోనే టైం అట్లా గడిచిపోతుంది డే అంతా. ఒక పాపకు ఫుడ్ పెట్టడం, ఒక పాపను చూసుకోవడం. అసలు మా పెద్ద పాప అయితే చిన్న పాపనైతే అసలు ఘోరంగా కొడుతుంది. ఇంకా ఆమెని చూసుకోవడానికే సరిపోతుంది నాకు. ఎప్పుడు ఎక్కడ కొట్టేస్తుందా అని పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు వీళ్ళిద్దరితో అయితేని. ఇంకొన్ని రోజులు పెద్ద పాపని స్కూల్ వేసే వరకు నాకు ఈ తిప్పలు అయితే తప్పవు. ఇంకా 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 ఏంటంటే ఏమి లేదు, ఏం మాట్లాడాలి నాకేం అర్థం కావట్లేదు. సో అందరు హ్యాపీగా ఉన్నారు కదా. నేను ఇప్పటికల్లా అయితే వస్తాను, మిమ్మల్ని ఇంకా హ్యాపీగా ఉంచుతాం. నా లైవ్ కాల్ అయితే మంచిగా మాట్లాడుకుందాం మనం. ఇంకా సాంగ్స్ కూడా పాడదామని నేను ప్రాక్టీస్ అయిపోతున్నాను. సాంగ్స్ కూడా పాడేస్తాను. లాస్ట్లో కర్రీ చూసారా ఎంత మస్తు ఉంటుంది, శనగపిండి వేసినాక. వావ్, ఆ స్మెల్ అసలు మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ వేసిన, కొంచెం ఎక్కువ మాడిపోయింది ధనియాలు. సో పౌడర్ అందుకే మిరియాల పౌడర్ లెక్క ఉంది. ఏం కాదు, కడుపులోకి వెళ్ళిపోయేదే కదా, ఏమవుతుంది. ఓకేనా? బాయ్.